హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రిన్సెస్ కిచెన్. ఈరోజు మన స్పెషల్ వీడియోలో స్పైసీ చికెన్ మసాలా ఫ్రై రెసిపీ మీతో షేర్ చేసుకోబోతున్నాను విత్ స్పెషల్ హోమ్ మేడ్ గరం మసాలా. ఎంత ఎక్కువ క్వాంటిటీ తీసేసుకున్నా ఇట్టే చిటికెలో చాలా సింపుల్గా టేస్టీ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో ఈ వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా ఈ టేస్టీ చికెన్ మసాలా ఫ్రై రెసిపీ ప్రాసెస్ చూసేసుకుందామా? చాలు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక ప్యాన్లో ధనియాలు, జీలకర్ర, దాల్చిన చెక్క, మిరియాలు, యాలుకాయలు, లవంగాలు మొత్తం 50 గ్రాములు తీసేసుకోవడం జరిగింది ఇండివిడ్యువల్గా. సో వీటిని పూర్తిగా దోరగా ఫ్రై చేసుకోవాలి. మిక్స్ చేసేసుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. సో ఇలా మిక్స్ చేసేసుకొని దోరగా ఫ్రై చేసేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఫైనల్గా గసగసాలు 50 గ్రామ్స్ యాడ్ చేసుకొని ఈ వేడికే గసగసాలు ఫ్రై అవ్వడం జరుగుతుంది. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీలో ఫైన్ పౌడర్లా ప్రిపేర్ చేసేసుకుంటే స్పెషల్ గరం మసాలా పౌడర్ అనేది రెడీ అవుతుంది. నెక్స్ట్ చికెన్ మ్యారినేషన్ కోసం 5 kg చికెన్ క్లీన్ చేసేసుకొని ఒక వెసల్లో వేసేసుకున్నాను. ధనియాలు 100 గ్రామ్స్ ధనియా పౌడర్ అండి ఇది, అండ్ హోమ్మేడ్ ధనియా పౌడర్. నెక్స్ట్ మనం ఇది ప్రిపేర్ చేసేసుకున్న స్పెషల్ హోమ్మేడ్ గరం మసాలా యాడ్ చేసేసుకోవడం జరిగింది. నెక్స్ట్ కారం, హోమ్మేడ్ కారం అన్నీ కూడా మనం హోమ్మేడ్గా మసాలాస్ ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసి వేయడం జరుగుతుంది. టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. 1 కప్ కారం తీసేసుకున్నాము. పసుపు 3 టీ స్పూన్స్, రుచికి సరిపడా ఉప్పు. నెక్స్ట్ ఇక్కడ పచ్చి కొబ్బరి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్. పచ్చి కొబ్బరి పేస్ట్ వచ్చేసి 200 గ్రామ్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి 100 గ్రామ్స్ తీసేసుకున్నాను. టోటల్గా ఈ పేస్ట్ మొత్తాన్ని కూడా ఈ చికెన్ మిశ్రమంలో యాడ్ చేయడం జరుగుతుంది. ఇలా యాడ్ చేసేసుకున్న తర్వాత కొంచెం మసాలా ఉంటుంది కదా, సో అందులో వాటర్ వేసేసాను. తర్వాత చిక్కటి పెరుగు అండ్ ఫ్రెష్ పెరుగు తీసేసుకోండి. 3 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకున్నాను. ఫైన్గా చాప్ చేసేసుకున్న కొత్తిమీర ఒక కట్ట వేసేసుకొని ఈవెన్గా మిక్స్ చేసేసుకుందాము. పూర్తిగా మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేసేసుకునే ప్రాసెస్లోనే చికెన్కి కావాల్సిన మసాలాస్ అన్నీ కూడా పట్టడం జరుగుతుంది. ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఫైనల్గా ఫ్రెష్ మింట్ లీవ్స్, పుదీనా ఆకులండి. సో మనం చెట్టు నుంచి తీసుకొని వచ్చేసి క్లీన్ చేసేసి ఇందులో వేసేసుకున్నాము. వీటిని కూడా పూర్తిగా ఆ చికెన్ మిశ్రమంలో కలిపేసుకుందాము. ఫైనల్గా ఇందులోకి వచ్చేసి 1/2 లీటర్ వాటర్ చాలండి. ఇందులోనే మనం అన్ని మసాలాస్ వేసాము, పెరుగు వేసాము, ఇంకా వాటర్ రావడం జరుగుతుంది. అందుకనేసి 1/2 లీటర్ వాటర్ యాడ్ చేసేసుకున్నాను. యాడ్ చేసేసుకుని దీన్ని ఒక 15 మినిట్స్ వరకు పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసేసుకొని పెట్టేసుకొని హై ఫ్లేమ్లో పూర్తిగా అడుగు అంటకుండా మధ్య మధ్యలో మిక్స్ చేసేసుకుంటా ఇందులో వచ్చే వాటర్ మొత్తం కూడా ఇంకిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్లోనే మనకి చికెన్ పూర్తిగా సాఫ్ట్గా కుక్ అవ్వడం జరుగుతుంది. ఈవెన్గా కుక్ చేసేసుకోండి. మీరు హై ఫ్లేమ్లోనే కుక్ చేసేసుకోండి. చికెన్ అనేది కుక్ అవ్వడం జరుగుతుంది. సో ఇలా కుక్ చేసేసుకున్న తర్వాత మనం ఫ్రై ప్రాసెస్ చేసేసుకుందాము. సో ఇక్కడ వచ్చేసి పూర్తిగా కుక్ అయ్యింది. 10 మినిట్స్ ప్రాసెస్ అండి. కుక్ అయ్యే ప్రాసెస్ 10 మినిట్స్ అంతే. ఎక్కువ టైం కూడా తీసేసుకోదు, హెవీ క్వాంటిటీ అయినా కానివ్వండి. నెక్స్ట్ దీన్ని ఫ్రై చేసేసుకుంటున్నాము. లైట్గా ఫ్రై చేసేసుకుంటే చాలండి. టేస్టీ స్పైసీ చికెన్ మసాలా ఫ్రై అనేది రెడీ అవుతుంది. ఇక్కడ మనము 2 భాండీస్లో వేసేసుకొని ఫ్రై చేసుకున్నాము. మన దగ్గర పెద్ద భాండీ అవైలబుల్గా లేదు, అందుకనేసి ఇలా ఫ్రై చేసేసుకుంటున్నాము. ఆయిల్ వేసేసుకొని ఫ్రై చేసేసుకోండి. దీనికి వచ్చేసి టోటల్గా 1 లీటర్ కన్నా తక్కువ, అంటే 1/2 లీటర్ ఆయిల్ అనేది సరిపోవడం జరిగింది. కొంచెం రోస్ట్ చేయండి, హెవీగా రోస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇది ఆల్రెడీ పూర్తిగా కుక్ అయింది. జస్ట్ తడక టైప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇలా మనము ఏదైతే 5 kg క్వాంటిటీ చికెన్ మసాలా ఫ్రై ప్రిపేర్ చేసేసుకుంటున్నామో అన్నీ కూడా సేమ్ ప్రాసెస్లో ఇలా మీరు వీడియోలో చూస్తున్న విధంగా ఫ్రై చేసేసుకోండి. సరేనా? ఫైనల్ టచింగ్ వచ్చేసి ఇందులో రోస్ట్ అయిన తర్వాత లెమన్ అనేది స్క్వీజ్ చేసుకోండి. సో ఆ క్లిప్ అనేది మిస్ అయ్యింది. సో ఇలా వేడిగా మీరు వైట్ రైస్లో సర్వ్ చేసేసుకోవచ్చు, బగారా రైస్లో సర్వ్ చేసేసుకోవచ్చు, పుల్కా, రోటీ, చపాతీ వాటన్నిటిలో కూడా వేడిగా సర్వ్ చేసేసుకుంటే చాలా టేస్టీగా ఉండిద్ది. సో చూసారు కదా, ఇట్టే మనము చాలా టేస్టీగా అండ్ చాలా తక్కువ టైంలో హెవీ క్వాంటిటీలో కూడా ఇంత సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనేది. సో మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి. ఈ రెసిపీకి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీ లైక్ అనేది నా నెక్స్ట్ వీడియోకి మోటివేషన్. ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సరేనా? ఇలాంటి టేస్టీ రెసిపీస్ అండ్ డెలిషియస్గా ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసేసుకొని తినాలి అంటే తప్పకుండా మన ఛానల్ని విజిట్ చేయాల్సిందే. సో మళ్ళీ ఇంకో కొత్త టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Bye.